ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈరోజు మేము గణపతిని నిమజ్జనం చేస్తున్నాము. ఇప్పుడు ముందుగానే వినాయకునికి పూజ చేసుకోవాలి. పూజ అయింది. పూజ అయిన తర్వాత ఇది మట్టి గణపతి. మేము ఇంటిలోనే మట్టితోటి చేసుకున్నాం గణపతిని. స్టీల్ గిన్నెలో ఇలా నీళ్ళు పట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు పసుపు కుంకుమ ఇప్పుడు వేసుకున్నాం. ఇప్పుడు ఇది గంగమ్మ తల్లి. ఇప్పుడు ఇందులో వినాయకుడిని నిమజ్జనం చేసుకోవాలి. వినాయకుని తెచ్చేటప్పుడు జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై, జై గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై 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 బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడు నిమజ్జన పోతాడు వినాయకుడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడు వినాయకుడు నిమజ్జన పోతున్నాడు. ఇప్పుడు వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాం. మేము ఒకటి స్టీలి భగవాని పెద్దది తెచ్చుకొని అందులో నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి గంగమ్మకు మొక్కుకొని ఇప్పుడు వినాయకుడిని ఇందులో నిమజ్జనం చేస్తున్నాం. ఇది మట్టి వినాయకుడు కాబట్టి జల్దీ నాంతది. ఇది ఎర్రమట్టితో తయారు చేసినాం. ఇది ఇలా మనం మట్టి వినాయకులు చేసుకొని ఇంట్లో నిమజ్జనం చేసుకుంటే ఈ మట్టి వినాయకులు జల్దీ కరుగుతాయి. ఇది ఈ మట్టి కరిగిన మట్టిని తులసమ్మ చెట్టు కానీ ఏ చెట్లకు కానీ పోసుకోవాలి. జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి. ఇప్పుడు వినాయకుడిని నిమజ్జనం చేసినాము. ఇది ఇప్పుడు ఇందులోనే మట్టి కరిగిపోతుంది.